Hi buddies, welcome to our channel Sports Jaga. It's exclusive. ఒక జట్టేమో వరుస విజయాలతో అనూహ్యంగా ప్లే ఆఫ్ చేరగా మరో జట్టు నెంబర్ 1 గా ఉండాల్సింది పోయి చివర్లో తడబడి నెంబర్ 3కి పరిమితమైంది. ఆ జట్లే ఆర్సీబీ అండ్ ఆర్ఆర్. ఈ రెండు జట్లు ఎలిమినేటర్లో తలబడుతుండగా ఎంతో ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. మరి ఈ మ్యాచ్లో ఎవరు గెలిచి క్వాలిఫైర్ 2లో ఎస్ఆర్హెచ్తో ఢీ కొనబోతున్నారు ఇప్పుడు తెలుసుకుందాం రండి. ఆర్ఆర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా బ్యాటింగ్ దిగిన ఆర్సీబీకి మంచి ఆరంభమే అందింది. కానీ 37 పరుగుల వద్ద డూప్లెసిస్ అవుట్ అవ్వగా కుదురుకున్నాడనుకున్న కోహ్లీ కూడా 56 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఈ దశలో రజత్ పటిదార్ గ్రీన్లు ఇన్నింగ్స్ ను నిర్మించడమే గాక స్కోర్ బోర్డ్ ని కూడా ముందుకు కదిలించారు. ఇద్దరు కుదురుకున్నారు. ఇక ఇన్నింగ్స్ రన్ రేట్ పెంచుతారు అనుకున్న సమయంలో అశ్విన్ వరుస బంతుల్లో గ్రీన్ మ్యాక్స్వెల్ అవుట్ చేసి ఆర్సీబీని దెబ్బ కొట్టాడు. తర్వాత మంచి ఫామ్ లో ఉన్న రజత్ పటిదార్ అవుట్ అవడంతో పాటు కార్తిక్ కూడా నిరాశపరిచాడు. చివర్లో లోమ్రార్ కొన్ని మెరుపులు మెరిపించడంతో ఆర్సీబీ 172 పరుగులు చేయగలిగింది. 173 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆర్ఆర్ కి శుభారంభమే అందింది. దానికి ఆర్సీబీ ఫీల్డర్లు కూడా కారణమే. క్యాచ్లు అందుకోలేకపోవడంతో పాటు స్లాపీ ఫీల్డింగ్ తో బౌండరీలు సమర్పించుకున్నారు. దీంతో యశస్వి జైస్వాల్ యథేచ్ఛగా బౌండరీలు బాది స్కోర్ బోర్డ్ ని పరుగులు పెట్టించాడు. మరో ఓపెనర్ క్యాడ్మోర్ 46 పరుగుల వద్ద అవుట్ అయినా జైస్వాల్ మాత్రం ధాటిగానే ఆడాడు. 45 పరుగులు సాధించి అర్ధ సెంచరీని మిస్ చేసుకున్నాడు. తర్వాత సంజు శాంసన్ కూడా ఎక్కువసేపు క్రీజ్ లో నిలవలేదు. ధ్రువ్ జురెల్ అయితే కోహ్లీ మెరుపు ఫీల్డింగ్ తో రన్అట్ చేశాడు. దీంతో 112 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది ఆర్ఆర్. ఈ దశలో మ్యాచ్ టైట్ గా మారుతుంది అనుకుంటుండగా రియాన్ పరాగ్ హెట్మేయర్లు భారీ హిట్టింగ్ తో మ్యాచ్ ని వన్ సైడ్ చేసేశారు. చివర్లో సిరాజ్ వీళ్ళిద్దరిని ఒకే ఓవర్లో అవుట్ చేసినా అప్పటికే మ్యాచ్ ఆర్ఆర్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. అప్పటికి మినుగుమంటున్న ఆర్సీబీ ఆశలని ఒక ఓవర్ మిగిలి ఉండగానే చిదిమేశాడు రోమన్ పావెల్. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. ఆర్ఆర్ మాత్రం క్వాలిఫైర్ 2లో ఎస్ఆర్హెచ్ తో ఢీ కొనడానికి సిద్ధమైంది. తన అద్భుత బౌలింగ్ తో మ్యాచ్ ని టర్న్ చేసిన అశ్విన్ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ buddies.